హలో, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఎవ్రీ మార్నింగ్ 4 o'clock లేచాను, కొంచెం ప్రేయర్ చేసుకున్నాను, మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. నేను నైట్ చాలా లేట్ అయిపోయింది. ముంబైకి వెళ్ళాను కదా, అందుకే ఒక వీక్ అంతా ఆడే ఉన్నాను. అందుకే సామాన్ అంతా గబ్బైపోయింది. అందుకే మొత్తం క్లీన్ చేసుకున్నాను. నిన్న సండే చర్చి కూడా వెళ్ళాము. ఫ్రెష్ అయ్యాను. నేను కొంచెం చాయ్ తాగాలి కదా. ఇది నేను రైస్ రెడీ చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్ కోసం. పిల్లల లంచ్ బాక్స్ ఈరోజు పుదీనా రైస్, ఎగ్ ఫ్రై చేస్తున్నా. మా ఆయన కోసం అయితే మ్యాగీ చేస్తున్నా. మ్యాగీ అయితే చాలామంది ఇష్టపడతారు కదా, అందుకే నేను ఈరోజు మ్యాగీ చేస్తున్నా. చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పుదీనా రైస్ కోసము ఈ రోట్లో కొన్ని ఎల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఇవి కచ్చా పచ్చగా దంచుకుందాం. నేను ఇక్కడ పుదీనా తీసుకున్నా, కొంచెమే పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇది ఎక్కువ వేసినా కూడా దీని ఫ్లేవర్ వస్తుంది కదా, బాగుండదు రైస్. చిన్న కడి చేసుకున్నా. ఇక్కడ చాపర్లో ఒక ఆనియన్స్, ఇలా చిన్న చేసుకున్నాం. ఇలా చిన్న చిన్న చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టాను. అందులో కొంచెం ఆయిల్, కొంచెం బటర్, గార్లిక్ బటర్, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కొన్ని మినపప్పు, కొంచెం ఆవాలు. ఇప్పుడు ఈ ఆనియన్స్, మిర్చి ఇందులో యాడ్ చేస్తాను. ఉల్లిపాయలు కూడా ఈ రోట్లో దంచాను కదా, అవి ఇందులో యాడ్ చేస్తున్నాం. బాగా ఫ్రై కావాలి, ఆయిల్లో ఫ్రై కావాలి. ఈ ఆనియన్స్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర, కల్లం యాడ్ చేసుకున్నాం. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇందులో నేను కొంచెం కారం యాడ్ చేస్తా, కలర్ కోసమే. కొంచెం పసుపు, కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్. మిర్చి పౌడరు అంతా బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులో ఈ రైస్ను యాడ్ చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ బార్లిక్ వేసాను కదా, గార్లిక్ బటర్ వేసాను కదా, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక 2 minutes మూత పెట్టుకుందాం. ఒక 2 minutes దాకా రైస్ను గరం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
రెడీ అయింది పుదీనా రైస్. చివర్లో ఒకసారి టేస్ట్ ఎలా ఉందో, ఉప్పు సరిపోయిందో లేదో అని టేస్ట్ చేసుకొని, సరిపోకపోతే ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నా, ఉడకబెట్టాను. ఇవి తవ ఫ్రై చేసుకుందాం మనం. గ్యాస్ మీద నేను ఒక పేనం పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. అందులో ఎగ్స్ను ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. రెండు దిక్కులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకుందాం. రెడీ అయింది. ఏం చేస్తుర్రా? షూ పాలిష్ చేస్తున్నా. నీకు వస్తుందారా షూ పాలిష్? అట్లేనా చేయడం? అన్నీ నువ్వు చేయి, ఫాలో చేయి. అయిపోయిందా? ఫిష్ కడుగుతున్నవారా? అట్లాగా చేస్తాను. షాను చేయి నాన్న. చూడండి ఎంత బాగా చేసిందో. అంటుతుందని చెప్పినా కదా, ఆయన చేసుకోపో, అన్నీ వేసిస్తాడు. తమ్ముంది చేసినానా? ఇవి పాలును కొంచెం వాల్నట్. మా చిన్న బాబుకు పసుపు పాలు ఇచ్చాను నేను. మా పెద్ద బాబుకు ఇంట్లో నేను డ్రై ఫ్రూట్స్తోని హార్లిక్స్ లెక్క కొంచెం రెడీ చేశాను నేను. ఈ పౌడర్ వేసి ఇస్తాను మార్నింగ్ వన్కి పాలల్లో. హెల్త్కి చాలా మంచిది. ఇవి ఫ్రై చేశాను కదా, ఎగ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటారు. ఏ చుమ్మా షాన్ మొబైల్ బకెట్ తాగు, పాలును ఎగ్ తిను. నేను మ్యాగీ చేస్తున్నా. మ్యాగీ తీసుకున్నా, 3 ట్యూబులు తీసుకున్నా. ఇవి కొన్ని ఆనియన్స్, కొన్ని ఎల్లిపాయలు. ఇక్కడ నేను మ్యాగీ చేస్తున్నా. 3 ట్యూబులు తీసుకున్నా మ్యాగీ. ఇవి కొన్ని ఎల్లిపాయలు చిన్నగా కడిగేసుకున్న, ఉల్లిపాయలు కూడా 2 పచ్చిమిర్చి, కొంచెం కళ్యామాకు. ఇక్కడ 3 టమాటాలు చిన్నవి తీసుకున్నా. చిన్నవి ఇలా కట్ చేసుకోవాలి. మ్యాగీని ఇక్కడ ఒక బౌల్ నేను వాటర్ పెట్టుకున్నా. ఈ వాటర్ ఉడికేటప్పుడు ఈ మ్యాగీని ఇందులో వేసుకుందాం. ఇది వచ్చి మ్యాగీ మసాలా ప్యాకెట్. కొంచెం ఆ వాటర్లో సాల్ట్ వేసిన. ఇప్పుడు ఈ మ్యాగీని ఇందులో వేసేద్దాం. ఈ మ్యాగీ నా స్టైల్లో చేస్తున్నా. ఇవి కొంచెం ఉడకాలి. ఉడికినాక తీసుకొని ఆ వాటర్ తీసేసి వేరే బౌల్ వేసుకొని చల్లీలు పోయాలి. అప్పుడు ఆ మ్యాగీ అనేది చుట్టు ఉంటుంది. లేకుంటే అలానే వదిలేసాం కదా, అప్పుడు ముద్ద అయిపోతుంది. చల్లీలో మాత్రం కంపల్సరీ వేయాలి. అది చూపిస్తాను నేను. ఈ మ్యాగీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక స్టీనర్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని చల్లీలు వేసుకుందాం. చుట్ట మంచిగా ఉంటుంది మ్యాగీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్, కొంచెం గార్లిక్ బటర్. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఈ ఆనియన్స్
మొత్తం బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మిర్చి, 2 ఎల్లిపాయలు వేసుకున్నా. బాగా ఫ్రై కావాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మ్యాగీలో వేసాను కదా, కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ మ్యాగీలో ఉప్పు ఉంటుంది. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది మా ఆయన కోసం చేస్తున్న బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇందులో ఆ టమాటా వేసుకుందాం. బాగా ఫ్రై కావాలి, స్కిన్ అంతా సపరేట్ కావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం నేను చికెన్ మసాలా వేసుకుంటున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాగీ మసాలా అన్నీ ఫ్రై చేసుకున్నాం. ఈ మ్యాగీని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూసారా, మెత్త కాలేదు, విడివిడిగా చాలా బాగుంది. రెడీ అయిపోయింది. గ్యాస్ను కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ గరం చేసుకుందాం, అంతే. ఫైనల్లీ మ్యాగీ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.